నాకు తెలియకపోవడం ఏంటి? తాతయ్య 25 కోట్లకు చెక్ రాస్తే చాలదని చెప్పి తాతయ్యతో దగ్గరుండి 50 కోట్ల చెక్ రాయించాను. కొత్తగా నన్ను అడుగుతున్నారేంటి మీరు? స్టాప్ ఇట్! మీలో ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తాను. ఆ అర్చనకి పిచ్చి పట్టింది. ఒరే నువ్వు ఆగు. డాక్టర్ గారు, నా కొడుక్కి కొంచెం మెంట్లొచ్చిందని నా అనుమానం. అమ్మా, నాకు పిచ్చి పట్టడం ఏంటి? డాక్టర్, ఆ అర్చన తేడాగా బిహేవ్ చేస్తుంది. 10 నిమిషాలకు డ్రెస్ మారుస్తుంది, 10 నిమిషాలకు మాట మారుస్తుంది. పైకి అలా వెళ్తుంది, కిందికి ఇలా వస్తుంది. అది నాకు ఇచ్చిన షాకులు తట్టుకోలేక ఇదిగో ఇలా తయారయ్యాను. అంతే తప్ప ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డాక్టర్. కూల్, ఓకే ఓకే. ఏమ్మా, ఇతనికి నిద్ర సరిగ్గా పడుతుందా? బాగానే నిద్రపోతున్నాడయ్యా. మాటి మాటికి చిరాకు పట్టడం, ఎవరినైనా కొట్టడం లాంటివి ఏమైనా చేస్తున్నాడా? అమ్మా, నాన్నా నువ్వు ఉండు. ప్లీజ్ కొంచెం సైలెంట్ గా కూర్చో. అలాంటివేమీ లేవు డాక్టర్ గారు. మీ ఇంట్లో ఎవరైనా వంశపారంపర్యంగా మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వంశపారంపర్యంగానా? లేదు డాక్టర్, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అది అమ్మా, ఇదేంటమ్మా? అర్చన గురించి చెప్పకుండా నా గురించి చెప్తారు. డాక్టర్, నేను ఇందాకే చెప్పాను ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. ఓకే ఓకే, కూల్ కూల్. మీరు చెప్పండి అమ్మా. నేను చెప్తానే అర్చన ఇంటికి వెళ్ళాడయ్యా. వెళ్ళేటప్పుడు ఫైల్ కూడా తీసుకువెళ్ళాడు. లోపల అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇదిగో ఇలా షర్టు లేకుండా బనీన్తో రోడ్డు మీద తిరుగుతుంటే పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చామయ్యా. అర్చన 2 డ్రెస్సులు వేసుకుంటుంది అని చెప్తున్నాడు. ఇటు నుంచి వెళ్లి అటు నుంచి దిగింది అని చెప్తున్నాడు. ఇందాక మీతో చెప్పాడే అలానే చెప్తున్నాడు. అక్కడ ఉన్న నిజం వేరు, వీడు చూశాను అని చెప్తున్నది వేరయ్యా. అయినా ఎందుకైనా మంచిదని నా మనవణ్ణి వికాస్ని ఆ అర్చన దగ్గరికి పంపించాను. వాళ్ళిద్దరూ ఒకటే చెప్పారు. నా కొడుకే కొంచెం తేడాగా ఉన్నాడు. డాక్టర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కొడుక్కి పిచ్చి తగ్గించండి. ఖచ్చితంగా టాబ్లెట్స్ రాసిస్తాను, రోజు వాడండి. టాబ్లెట్స్ వేస్తే పిచ్చి తగ్గుతుందా అయ్యా? తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోయినా మీరేం కంగారు పడకండి, షాక్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. షాక్ ట్రీట్మెంటా? షాక్ ట్రీట్మెంటా? అమ్మా, నాకు షాక్ ట్రీట్మెంట్ పెట్టిస్తావా? నా మాట వినమ్మా, నేను చెబుతున్నది నిజం. డాక్టర్, ఆ అర్చనకి షాక్ ట్రీట్మెంట్ పెట్టిద్దాం. సరేనన్నా సరే. ఆ అర్చనకి, వాళ్ళ తాతగారు అశోక్ వర్మకి, నాకు, బామ్మకి, డాక్టర్ గారికి అందరికీ కలిపి షాక్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఏమంటారు డాక్టర్?
అవునవును అవును. అవును భూషణం, నువ్వు ఈ టాబ్లెట్స్ రోజు వేసుకున్నావనుకో, ఇదిగో ప్రతిరోజు నీకు చాక్లెట్లు కొనిస్తాను నాన్న. ఓకేనా? చాక్లెట్లు అమ్మా, నేను ఏం చెప్పినా మీరేం వినటం లేదు. నేను ఏం చేసినా మీకది పిచ్చిలాగానే కనపడుతుంది. కానీ ఆ అర్చనకి పిచ్చి పట్టిందన్న విషయం నా ఒక్కడికే తెలుసు. ఏదో రోజు మీరు తెలుసుకుంటారు. కానీ అప్పటి వరకు నేను ఏం చెప్పినా మీరు నాకు షాక్ ట్రీట్మెంట్ పెట్టిస్తారన్నది అర్థమైపోయింది. సరే కానివ్వండి. కానీ ఇక నేను ఏం చూసినా ఏం విన్నా మీకు చెప్పను. డాక్టర్, ఈ టాబ్లెట్ రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలో చెప్పండి. వెరీ గుడ్ భూషణం, గుడ్ బాయ్. గుడ్ బాయ్. నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడే నా బ్రతుకు దిగజారిపోయింది డాక్టర్. ఇప్పుడు ఆ అర్చనకి గుడ్ టైం నడుస్తుంది, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది. కానివ్వండి. డాక్టర్, ఇది ఏ వ్యాధి? ఈ వ్యాధిని ఇన్సోమ్నేవియా అంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంతా భ్రమలో బతుకుతారు. ఒరే భూషణం, విన్నావా? లేని అమృతని ఉన్నది అని ఊహించుకున్నావురా. నీ భ్రమ వల్ల మెంటల్ హాస్పిటల్ దాకా వచ్చావు. పేషెంట్ నా ప్రశ్నలు వేసి డిస్టర్బ్ చేయకమ్మా. భూషణం గారు ఎవరిని చూసి డిస్టర్బ్ అయి కన్ఫ్యూజ్ అవుతున్నారో ఆ అర్చన గారిని కొంతకాలం చూడకుండా ఉంచడమే బెటర్. డాక్టర్, ఆఫ్టర్ ఆల్ అర్చనను చూసినందుకే మా నాన్న ఇలా అయిపోయాడంటారా? అర్చనను చూసే ఎలా జరిగిందని చెప్పలేం. మెదడుకి బలమైన షాకులు, గ్యాపులు ఇచ్చి ఇచ్చి తగడం వల్ల ఇలా తయారై ఉండొచ్చు. ఈ డాక్టర్ చెప్పింది నిజమే. అది నాకు మామూలు షాకులు ఇచ్చిందా? థ్యాంక్ యూ డాక్టర్. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గకపోతే తీసుకురండి, షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. అలాగే డాక్టర్.
చూసి మీ ఆకలి కూడా చంపేసుకున్నారా? నా మనసునే చంపేసుకున్నవాణ్ణి ఆకలిని చంపుకోలేనా? ఏమండి, అలా పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నన్ను అలా పిలిచిన ప్రతిసారి నాకు నువ్వు మీ నాన్న నా మనసుకు చేసిన గాయాలే గుర్తొస్తున్నాయి. క్షమించండి, ఇంకెప్పుడు అలా పిలవను. కానీ మన అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిదని. ఓహో, ఇప్పుడు కూతుర్నడ్డు పెట్టుకుని డ్రామాలు మొదలుపెట్టావా? డ్రామాలేంటండి? కూతురు పెళ్లి వంకతో నాకు దగ్గరవడానికి ట్రై చేయడం డ్రామా కాదా? శ్రావ్య మన కన్న కూతురండి. వయసొచ్చిన అమ్మాయికి పెళ్లి చేయడం మన బాధ్యత అండి. ఎగ్జాక్ట్లీ. ఇదే మాట 3 సంవత్సరాల క్రితం ఇలాగే కొడుకు పెళ్లి చేయాలని వచ్చావు. ఏమైంది? కోడలు కాన్పుకు పోయి సంవత్సరం అయింది. కనీసం వాడి కొడుకు పుట్టాడో కూతురు పుట్టిందో తెలుసా వాడికి? తెలీదు. వాడు చెడిపోయాడు, తాగుతున్నాడు. ఎవరి వల్ల? నీ వల్ల. ఏ తల్లి పిల్లలు చెడిపోవాలని, చెడగొట్టాలని అనుకోదండి. ఇంతకాలం మీరు నన్ను పిల్లల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక తల్లిగా బాధ్యత తీసుకుని వాళ్ళని బాగా చదివించానండి. మన పిల్లలు కాదు, నా పిల్లలు. ఏంటండి ఇది? చివరికి పిల్లల్ని కూడా వేరు చేసి మాట్లాడుతున్నారా? చూడు, డాక్టర్ ఆఫ్ ద గ్రేట్ అశోక్ వర్మ, వాడు నా రక్తం. ఇంతకాలం నా పిల్లల్ని నాకు నచ్చినట్టే నేను పెంచాలనుకున్నాను. కుదరలేదు. నీకు నచ్చినట్టే నువ్వు పెంచుతున్నావు. నీ కడుపున పుట్టినంత మాత్రాన వాళ్లకు నువ్వు తల్లివి కాదు, నాకు భార్యవి కావు, కాలేవు. నువ్వు వాళ్ళకి జస్ట్ సర్వెంట్వి మాత్రమే. నువ్వు నీ పెంపకం ఎంత హీనంగా ఉందో నీ కొడుకుని చూస్తేనే తెలుస్తోంది. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తప్పతాగి వస్తాడు. అది నీ పెంపకం. నీ పెంపకంలో వాడి జీవితాన్ని నాశనం చేశావు. పిల్లలకి తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తండ్రి ప్రేమ కూడా అంతే ముఖ్యం. నీ వల్ల నా పిల్లలు కూడా నాకు దూరం అయ్యారు. క్రమశిక్షణ లేకుండా పెరిగారు. క్రమశిక్షణ అనేది కుటుంబం నుంచి వస్తుంది. కుటుంబం అనేది భార్యాభర్తల నుండి వస్తుంది. కానీ మనం భార్యాభర్తలం కాదుగా. ఇక చాలండి. ఇన్నాళ్ళు పిల్లల ముందులా పోట్లాడుకుని చివరికి వాళ్ళ భవిష్యత్తును కూడా చెడగొడుతున్నా. ఇంతకాలం మీ నన్ను తిట్టినా, ఇన్సల్ట్ చేసినా భరించింది పిల్లల కోసమే. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే అడుగుతున్నాను. శ్రావ్యకి పెళ్లి చేద్దామండి. పెళ్లికి నా కూతురు భవిష్యత్తుకి సంబంధం ఏంటి? నా కూతురికి ఎప్పుడు ఎవరితో పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. నా గురించి, నా పిల్లల గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి ముందు నీ గురించి ఆలోచించుకో. అది కాదండి, ఒక్కసారి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నన్ను విసిగించుకో. ఇంకొకసారి నా గురించి, నా పిల్లల గురించి జోక్యం చేసుకోకు. వెళ్ళు, ఇక్కడి నుంచి పో. ఏమండి టాబ్లెట్స్? ఇల్లంతా సైలెంట్ గా ఉంది. ఇంట్లో ఎవరు లేరా? ఎవరూ లేరండి. ఎవరూ లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికెడితే మీకెందుకండి? మీరు ఇలా అనవసరమైన విషయాలు ఆలోచించబట్టే మీకు బుర్ర పాడే పిచ్చి పట్టింది. ఇదిగో, నాకు పిచ్చి పట్టిందని ఇంకోసారి అన్నావా చంపేస్తా. పిచ్చి పట్టలేదు, నాకు పిచ్చి పట్టలేదని నేను ఎంత మొత్తుకున్నా ఈ ఇంట్లో ఒక్కరూ నమ్మలే. ఛే! నా జీవితంలో ఎన్ని మడ్డలు చేశాను. ఇలా కుక్క బ్రతుకు బతకాల్సిన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఏమండి, డాక్టర్ మీకు పిచ్చి ఉందనే కదా కన్ఫర్మ్ చేసి టాబ్లెట్స్ ఇచ్చింది.
ఇంకా ఎందుకండి మీకు అనుమానం? ఇంకేం ఆలోచించకుండా ఈ టాబ్లెట్స్ వేసుకోండి. అంతేనంటావా? వేసుకోండి. అమ్మయ్యా. ఏమండి, ఉమ్, రామకృష్ణ అనుకుంటూ ఓ మూలన పడి ఉండక ఎందుకండి ఆస్తి ఆస్తి అని ఆరాటపడి పరిస్థితిని పీకల దాకా తెచ్చుకుంటారు? ఏంటే చనువిచ్చాను కదా అని సంకలికి కూర్చుంటున్నావు? ఇల్లు శుభ్రం చేస్తుంది కదా అని చీపుని నెత్తిన పెట్టుకుంటామా? పెళ్ళాం కూడా అంతే. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. మీ కర్మ, మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. అబ్బా, నన్ను ఉద్ధరించడానికి వచ్చింది పెద్ద వీరవనిత. హ! ఏదో అర్చన వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. దీనికే ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు చేస్తున్నారంతాను. డాక్టర్ చెప్పాడు కదా, ఏదో 2 రోజులు టాబ్లెట్లు వేసుకుని 4 రోజులు అర్చనని కలవకుండా ఉంటే చాలని. అర్చనని 4 రోజులు కాదు 10 రోజులు కలవనంతే. హాయ్ అంకుల్. రండి అమ్మాయి గారు. వనజా, వనజా, కూర్చోండి అమ్మ గారు. మీరు కూడా కూర్చోండి అంకుల్. సడన్ గా ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? ఒక్క ఫోన్ కొడితే నేనే వచ్చేవాడిగా. అబ్బులు మీకు హెల్త్ బాగాలేదని చెప్పాడు. ఏమైంది అంకుల్? ఏమైందా? నీ పిచ్చి నాకు పట్టింది. అబ్బే ఏం లేదమ్మా, పని ఒత్తిడి వల్ల కొద్దిగా అలసటగా ఉందంతే. డాక్టర్ చూపించుకుంటే టాబ్లెట్స్ కూడా ఇచ్చాడు. పాపం మీకు వయసు మీద పడుతుంది కదా. మీరు ఇక రెస్ట్ తీసుకోండి అంకుల్. నేను లండన్ నుంచి వచ్చేసాను కదా, ఇక అన్ని పనులు నేనే చూసుకుంటాను. రోజు దీని తిక్క తగలయ్యా. లండన్లో నుంచి నిన్నగాక మొన్న దిగినట్టు చెప్తుందేమిటి? అవును, ఇంట్లో ఎవరూ కనపడడం లేదు. బామ్మగారు లేరా అంకుల్? బయటికి వెళ్ళారమ్మా. కాఫీ తాగుతారమ్మా? వనజా, వనజా. వద్దు అంకుల్, ఇప్పుడే ఇంటి దగ్గర తాగొస్తున్నాను. ఆహా. అంకుల్, నేను చెప్పింది ఏం చేశారు? ఏం చెప్పారమ్మాయి గారు? అదే అంకుల్, తాతయ్య జ్ఞాపకార్థంగా రింగ్ రోడ్ దగ్గరలో కాలనీ కట్టిద్దామన్నాను కదా. మళ్ళీ రింగ్ రోడ్ అంటుందేమిట్రా? దీన్ని తిక్క తగలయ్యా. అమ్మా ఒక్క నిమిషం. ఏంటి అంకుల్ సడన్ గా టెన్షన్ పడుతున్నారు? ఈ వ్యాధి లక్షణం ఇంతేనమ్మా. ఇలాంటి వ్యాధి లక్షణం నేనెప్పుడు చూడలేదే. నేను చూడలేదమ్మా. ఆ విషయం చెప్తేనే ఇదిగో డాక్టర్ ఈ టాబ్లెట్లు ఇచ్చాడు. విచిత్రంగా ఉందేంటి అంకుల్? ఈ రోగం ఇంతేనమ్మా, విచిత్రంగానే ఉంటుంది. ఎందుకు అంకుల్? మీరు చాలా టైర్డ్ గా కనిపిస్తున్నారు. మీరు రెస్ట్ తీసుకోండి. మీ హెల్త్ రికవర్ అయ్యాక మాట్లాడుకుందాం. అలాగే అమ్మాయి గారు. ఉంటాను అంకుల్. మెడిసిన్స్ టైంకి తీసుకోండి. అలాగే తీసుకుంటానమ్మా.
తల్లి, నువ్వు మింగాల్సి నేను మింగుతున్నా, పైగా టైంకి వేసుకోవాలట. అమ్మో, సునామీ వచ్చిపోయినట్టుగా ఉంది నాకు. అమ్మో, ప్రశాంతంగా ఈ భగవద్గీతను చదువుకుందాం. ఈ పుస్తకంలో ఘంటసాల గారు పాడిన పాట ఎక్కడుందో. అంకుల్, అయినా నాకన్నా నువ్వు ముందు పుట్టావు, ఇంకో తల్లి పుట్టావు, నాకు జన్మనిచ్చావు. కానీ ఆడతనంలో నీకు నాకు తేడా లేదుగా. ఏం మాట్లాడుతున్నావు?